సురభి నాటక సమాజ నిర్వాహకుడు, నటుడు, దర్శకుడు, ప్రయోజకుడు అయిన శ్రీ ఆవేటి నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర మొదటి భాగం 4/3/26. దీని చరిత్ర రాసిన వారు మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు. దీనికి పసర సూర్యచంద్రరావు గారు ముందు మాట ప్రవేశికగా రాశారు. స్వీయ చరిత్రలు, జీవిత చరిత్ర ఆయా వ్యక్తుల జీవిత విశేషాలనే కాక ఆనాటి చారిత్రక సంఘ మత కళల పరిస్థితులను, ఉద్యమాలను ద్యోతకం చేస్తారు. ఆయా రంగాల చరిత్ర రచన ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అయితే మన ప్రాచీనుడు ఈ విషయాన్ని గుర్తించడం, ఆధ్యాత్మికంత వరకు ప్రాముఖ్యతమి భౌతిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసో స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర రచన ఎక్కువగా చేపట్టలే. సాహిత్యంలో ఈ రెండు ప్రక్రియలు ప్రాముఖ్యం పాశ్చాత్య దేశాలలో ఎక్కువ. సంస్కృతంలో హర్ష చరిత్ర వంటి ఏ 1-2 రచనల కంటే ఎక్కువగా మనకు దొరకదు. తెలుగులో పూర్వులు స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు రచించకపోయినా కృతిపతి వంశవర్ణన మొదలైన వాటిలో మహాపురుషుల జీవిత విశేషాలు కొంతవరకు మనకు తెలుస్తుంది. అయితే అందులో యథార్థంతో పాటు అతిశయోక్తి చాలా ఎక్కువ. తెలుగు భాషలో ఈ ప్రక్రియ కొరత తీర్చడానికి 20వ శతాబ్ది ద్వితీయార్థంలో తెలుగు రచయిత నడుంకట్ కందుకూరి వీరేశలింగం పంతులుగా స్వీయ చరిత్ర రచన 1903లో శ్రీకారం చుట్టారు. అంతకుముందే 1897 తోలేటి సుబ్బారావు గారు వీరేశలింగం గారి జీవిత చరిత్ర రచించారు. ఆ తరువాత చిలకమర్తి వారు, రాయసం వారు, కొండావారు మొదలైన స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు విరివిగా రాశారు. అయితే వీళ్ళంతా రాజకీయ, సాంఘిక రంగాల సుప్రసిద్ధ నాయకులు, సాహిత్యాది లలిత కళల జీవితం అర్పించిన మహాపురుషుల జీవిత చరిత్రలు తక్కువ. శ్రీ చల్లపల్లి వెంకటశాస్త్రి గారు జాతక చర్య లాంటివి చాలా కొద్దిగా వెలువడి, కానీ నాటక రంగానికి జీవితం అంకితం చేసిన కళాకారుల జీవిత చరిత్ర తెలుగులో మృగ్యం. ఈ కొరత తీర్చడానికి మల్లాది వెంకటకృష్ణ శర్మ సుప్రసిద్ధ సురభి నటుడు, ప్రయోక్త స్వర్గీయ ఆవేటి నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర వ్రాయటం ఎంతో ముదావ. శ్రీతు మల్లాది నాగేశ్వరరావు నాకు చిరపరిచి వీధుముక్కిడి స్నేహితు. కృష్ణశర్మ చేయి తిరిగినవారు. నాటక రచయిత నాగేశ్వరరావు కనకాభిషేకాది ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందిన మేటి నటు, దర్శకుడు, కీర్తిశేషుడైన ఆవేటి నట జీవిత చరిత్ర విద్యాభ్యసన దశలోనే అంకురించిన నాటక కళాభిలాష్ ఎలా చిగురించి పుష్పించి కాయక సత్ఫలితాలిచ్చిందో వివరంగా, సుబోధకంగా వర్ణించారు మల్లాది శర్మ గారు. నాటక రంగంపై నూతన ప్రయోగాలు చెయ్యాలి అనే నాగేశ్వరరావు గారి తగ వారి అనితర కృషి, ఆ కృషి ఫలితం అందులో చక్కగా నిరూపితాలై కాకులు తీరన నటుడిగా, అనుభవం పండిన ప్రయోక్తగా, న్యూ పూర్ణానంద డ్రామాటిక్ థియేటర్స్ అధినేతగా, సంచారకుడుగా, సమాజాల సమన్వయాన్ని కృషి చేయటానికి దోహదుడుగా ఆయన చేసిన పరిశ్రమ ఆంధ్ర నాటక రంగాన్ని ఒక వెలుగుబాట. అలాగే ఆంధ్ర మహానటుల జీవిత చరిత్రలు అనేకం వెలువడితే మనకు నాటక రంగాన్ని పుష్టి చేకూరు. కీర్తిశేషులు మిత్రుడు నాగేశ్వరరావు సంగ్రహ జీవిత చరిత్ర ఇలాంటి వాటి మార్గదర్శకమై చిరకాలం వర్ధిల్లుగా పసర సూర్యచంద్రరావు. ఇక రచయిత మల్లాది కృష్ణశర్మగా ముందు 25 కిందటి విశాఖ జిల్లా కొత్త వలసలో సురభి నాటకాలు జరుగుతున్నట్టు తెలిసి పని కట్టుకొని
విజయనగరం నుండి నాటక ప్రదర్శనం చూసి ఆ రాత్రి ప్రమైలార్జునీయం నాటకం. అప్పటికి నటీనటులంతా నాకు అపరిచితులు. ఆనాడు ప్రఖ్యాత రంగస్థల నటి శ్రీమతి పూర్ణిమ ప్రమీల వేషం ధరించారు. మిత్రుడు నాగేశ్వరరావు అర్జునుడు అంటే కథానాయకుడు. నాటకం చాలా రమ్యంగా ప్రదర్శించి అంత మంచి నాటకం చూసి చాలా కాలం అయ్యిందనుకో. నాటక ప్రదర్శన సంపూర్తి అయ్యాక నన్ను వాళ్ళకి నేనే పరిచయం చేసుకున్నా. మా అన్నగారు స్వర్గీయ విశ్వనాథ కవిరాజు గారి నాటకాలు వారి పూర్వుల నుండి ప్రదర్శిస్తున్నందువల్ల మా పట్ల ఆదరాభిమానాలు చూపారు. పూర్ణిమ నాగేశ్వరరావు గారు అపూర్వ నటన కౌశలాలు నేను వారి ముందు ప్రశంసించకుండా ఉండలేకపోయి. నాగేశ్వరరావు గారితో అదే నా మొదటి పరిచయం. అప్పటికి పూర్ణిమ వయస్సు 18, నాగేశ్వరరావు వయస్సు 20. బుద్ధి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అశేష ప్రజానీకం వాళ్ళని అభినందించి తొలి పరిచయంతోనే నాకు నాగేశ్వరరావుకి ఆప్యాయత ఆత్మీయతగా ఏర్పడి క్రమంగా ప్రాణ స్నేహితులుగా మారాము. అప్పట్లో తెలుగు నాటకరంగ స్థలాన్ని గురించి ఎన్నో విషయాలు విమర్శనాపూర్వకంగా నాతో ప్రస్తావించేవారు. ప్రప్రథమంగా స్వరభి వాళ్ళు సాంఘిక నాటకాలు ప్రదర్శించాలని పట్టుబట్టి నా చేత అభాగిని వ్రాయించి ప్రదర్శించారు. నాగేశ్వరరావుతో స్నేహం బహుముఖాల పరివ్యాప్తం కావడంతో తన ఇష్టమైన నాటకాలే కాక నాకు ఇష్టమైన నాటకాలు కూడా వ్రాసి అతడి చేత ప్రదర్శింపచేసేవాడు. అభాగిని, కళాపహాట్, దక్షయజ్ఞం, బాలనాగమ్మ, లవకుశ, వసంతసేన్, బలిదాన్, కృష్ణదేవరాయ, దశావతారం ఇవి కాక పై కవుల నాటకాలలో కూడా వారి సమాజానికి తగు మార్పులు చేసి కొత్త పద్యాలు, పాటలు, మాటలు వ్రాసిచ్చేవారు. పురాణ నాటకాలలో పాత్రలు కొత్త పద్ధతిలో చిత్రింపజేసి ప్రదర్శించాలని ఎంతో కుతూహలపడేవాడు. దక్షయజ్ఞంలో శివుడి పాత్ర ఆ మార్పుకు చెందిందే. అతడు అద్భుతంగా నటించేవాడు. తన స్వంత సమాజానికి నాటకాలు మా మైత్రి ఎంతో దోహదం చేసి స్వరభి నాటక ప్రదర్శనాలలో ఏ నాగేశ్వరరావు సమాజం న్యూ పూర్ణానంద ద్రవిడిక్ థియేటర్స్ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది అంటలో అతిశయోక్తి. ఉత్తమ మిత్రుడిగా, ఉత్తమోత్తమ కళాకారుడిగా, సర్వోత్తమ సమాజ నిర్వాహకుడిగా అతనితో నా స్నేహం 3 దశాబ్దాలు కళకే అంకితమైంది. అంతరంగికుడు, అత్యంత ఆప్తుడు, సహచరుడు నాగేశ్వరరావు నాకు లేకుండా 1973 సెప్టెంబర్ 26న పరమపదించాడు. అప్పటికప్పుడే 2 ఏళ్ళైపోయి. అతనికి చెయ్యదగిందేమి? ఈ ప్రశ్న ఎప్పటి నుంచో నా మనస్సును ఎదుర్కొని ఇంతలో శ్రీమతి పూర్ణిమ ఒకనాడు హైదరాబాదులో కలిసిన ప్రస్తావనలో తన మరిది పట్ల ఆమెకు గల కర్తవ్యం మాట అటుంచి కళాకారుడిగా, తన సహనటుడిగా నాగేశ్వరరావు తాను రుణపడి ఉన్నట్టు చెబుతూ అతని జీవిత సంగ్రహం ప్రకటించాలన్న కోరిక వ్యక్తం చేశారు. ఆప్తమిత్రుడిగా అతని గురించి తెలిసిన వాళ్ళు కనుక మీరు వ్రాసి ఇవ్వండి అవి నన్ను కోర. నేనెంతో కృతజ్ఞతతో ఈ బాధ్యత తీసుకొని నిర్వహించి స్వరభినాటక కళా సంఘం ముద్రణకారుడు కావలసిన ధన సహాయం చెయ్యటం ముదాపు. అతని పట్ల స్వరభినాటక కళా సంఘానికి గౌరవాదరాన్ని ఈ రూపంగా వారు సువ్యక్తం చేసి కృతార్థులయ్యారు. ఈ పనికి నన్ను ప్రోత్సహించిన శ్రీమతి పూర్ణిమ గ్రంథముద్రాన్ని ధనం ఇచ్చినటువంటి స్వరభి నాటక కళా సంఘానికి నేను కృతజ్ఞుడు. ఇట్లు మల్లాది వెంకట కృష్ణ శర్మ 26/10/1969.
నా మరది గారు అని పూర్ణిమ మన సినిమా చూసాం. దానిలో ముత్యాల ముగ్గులో నా ఇంటికి ముసలావిడ ఆవిడే పూర్ణిమ వేషం వేసి నాటకం ఎంత ప్రాచీనమైందో నటుడు కూడా అంత ప్రాచీనమై నటుల కోసం నాటకాలు రచింపబడ్డాయి. నాటకాల కోసం నటులు ఏర్పడ్డారు. భారతదేశంలో అతి ప్రాచీనమైన నాటక చరిత్రలో ప్రముఖ స్థానం నటుడిదే. కానీ అలాంటి నటుడు సాంఘికంగా చాలా చులకనగా చూడబడుతూ ఉండేవి. శైలిభూషుడని, వైతాళికుడని, పంక్తి బాహ్యుడిగా నటులను పరిగణించేవాడు. అలాగే క్రమక్రమంగా నటుడికి గౌరవం, నటుడి జీవితాన్ని ఒక స్థాయి ఉన్నతమైన అంతస్తు ఏర్పడి ఆంధ్రదేశంలో ఒకప్పుడు నటులు కొలబడ్డ కారణంగా నాటకాలే కొలబడ్డాయి. శ్రీనాథాది మహాకవులు మొదలు అల్లసాని పెద్దన్నవర్ అటు తర్వాత కూడా నాటకాలు రచింపబడల. తంజావూరు నాయకరాజుల కాలంలో కొందరు నటీనటుల పేర్లు వినిపించిన వారు యక్షగానాలు నాటక రూపంలో ప్రదర్శించారు. ఆంధ్ర సాహిత్యాన్ని అన్ని రంగాలలో ప్రోత్సహించే నాయకరాజులు కానీ కృష్ణదేవరాయలు కానీ నాటక రచన ప్రోత్సహించలే. దీనికి ఒకే ఒక ప్రబల కారణం నాటక సమాజాలు నాడు లేకపోవడం. క్రమంగా పాశ్చాత్య చైతన్య ప్రభావం వల్లనే, పై రాష్ట్రాల ప్రభావం చేతనే తెలుగులో నాటకాలు విరివిగా రచింపబడి సమాజాలు కూడా విరివిగా స్థాపించబడ్డాయి. ఎందరెందరో మహానటులు, నటీమణులు దేశానికి పరిచితులై చిరకీర్తి సంపాదించడానికి ఆస్కారం కలిగి ఈ తెలుగు నాటక చరిత్ర సత్సాంప్రదాయ నెలకొల్పిన పుణ్యం మా నాన్నగారు ఆంధ్ర నాటక కళోద్ధారక స్వరభి వనారస గోవిందరావు గారి దక్కిందనటం నిర్వివాదం. ఆనాడు ఆంధ్ర నాటక రంగం మీద స్త్రీలు విరివిగా కనిపించటానికి కారణం గోవిందరావు గారు. స్వరభి గోవిందరావు గారు 1929లో తెనాలిలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించిన బళ్ళారి రాఘవాచార్యులు గోవిందరావు గారు ఈ విషయంలో ఏకాభిప్రాయం కలవారు కనుక రాఘవాచారి గారు గోవిందరావు గారితో ఇలా కుటుంబ స్త్రీలచే స్త్రీ పాత్రలు చేయటం నీకొక్కడికే సాధ్యం కాని ఇతరులకు ఎప్పటికీ సాధ్యం కాదేమో అని ఆవేదన చెప్పి ఆ రోజుల్లో రంగస్థలం మీద స్త్రీ రాకూడదని, ఆమె కౌశల్యం కుంటూ పడుతుందని సనాతన ఆహాకారాలు చేస్తున్న రోజుల్లో తన భార్యలను, బిడ్డలను రంగస్థలానికి అంకితం చేసి నాటక సమాజాన్ని వ్యాపార దృష్టితో సమన్వయపరిచి ఆనాటి నుండి ఇవాల్టి వరకు యథేచ్ఛగా స్వరభి సమాజాన్ని కొనసాగటానికి ప్రాతిపదిక కల్పించిన వారు స్వరభి గోవిందరావు, వనారస గోవింద. ఆంధ్రదేశంలో 1887 ప్రథమ తెలుగు నాటక కళాకారుడు స్వరభివారు. 1887 ప్రథమ సంచార నాటకాలు స్వరభివారి. 1887 సంవత్సరం ప్రథమంలో స్త్రీలు పాత్రలు ధరించిన వాళ్ళు స్వరభివారు. 1911 మొదట తెలుగు గ్రామఫోన్ రికార్డు మొదలుపెట్టిన వాడు స్వరభి జంఝాటి వెంకుబాయి, స్వరభి పాపాబాయి గారు. అలాగే రామచంద్ర అండ్ కంపెనీ బాంబే. అలాగే 1912లో ప్రప్రథమంగా రంగూన్లో తెలుగు నాటకాలు ప్రదర్శించింది స్వరభివ. బర్మా, మైసూరు, దక్కన్, ఒరిస్సాలలో కూడా తెలుగు నాటకం ప్రదర్శించింది స్వరభివ. తెనాలిలో 1929 ప్రప్రథమంగా
ఆంధ్ర నాటక కళ పరిషత్తు స్థాపించింది స్వరభి గోవిందరావు గారు. 1932 ప్రథమ తెలుగు సినిమా నటుడు స్వరభి కమలాబాయి, స్వరభి కృష్ణ, శ్రీకృష్ణ ఫిలిమ్స్ బొంబాయి వాడు. నాటక కళాభివృద్ధి ఇంతటి మహత్తరమైనటువంటి కృషి చేసిన స్వరభి గోవిందరావు గారి ఆశయాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న సమాజాలు ఈనాటికి ఆంధ్రదేశంలో ఎన్నో ఉజ్వల స్థితిలో ఉన్న ఆయన అడుగుజాడలలో నడుచుకొని సమాజ నిర్వహణలో నటన వైదుష్యంలో ఉన్నత స్థితి అందుకున్నవాడు మా మరది స్వర్గీయ నాగేశ్వరరావు. నేను వారింటి పెద్ద కోడని. మా నాన్నగారి సుశిక్షణతో నేర్చిన సంగీత, నాటక, అభినయాది కళలతో బాలికా పాత్రధారణ అనుభవాన్ని గడించి వివాహం తర్వాత మా అత్తారింతో స్వకుటుంబంతో కంపెనీ ఏర్పాటు చేసుకొని మా కంపెనీ పేరు శారదా నాట్యమన్. మా మరిది గారితో నాయకి పాత్రధారణ ప్రారంభించి నాగేశ్వరరావు గారు హీరో, నేను హీరోయిన్. ఈ విధంగా సమాజాన్ని నడుపుకుంటూ కొన్ని కొత్త నాటకాలు వ్రాయించి ప్రదర్శించి కేవలం వ్యాపార దృష్టే కాక కళా దృష్టి కలిగి నాటక కళలో మంచి మార్పు తేవాలని మన నాటకాలు కూడా వంగ మహారాష్ట్ర నాటక సమాజాల మాదిరి రంగస్థల పరికరాలు కలిగి ఆంధ్ర ప్రేక్షకులు ఆకర్షణీయమై మార్పులు తేవాలని మా మరది రాత్రింపగళ్ళు ఎంతో ఆలోచిస్తూ ఎందరో నిపుణులతో ప్రస్తావిస్తూ స్థిర సంకల్పంతో కృషి చేసి ఎన్నో మార్పులు చేశారు. ఆంధ్ర రంగస్థలం మీద ఎవ్వరూ చేయరు. పరిశోధన అంటే స్టేజ్, 3 డైమెన్షన్ స్టేజ్, 3 రంగాలు, 3 స్టేజెస్, నాటక ప్రదర్శన, భూగారం, బాక్స్ వర్క్స్, రివాల్వింగ్ స్టేజ్, ట్రాన్స్ఫర్ రంగస్థలం, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో తన పరిశోధన వల్లనైతే పర్యటించి తెలుసుకున్నవైతేనేవి వ్యయప్రయాసలకు వచ్చి రంగస్థలం మీద ప్రవేశం. వారు చేసిన కృషిలో ముఖ్యమైనది అరగంటలో 6 బయట రంగస్థలాన్ని నిర్మించడం. పోర్టబుల్ స్టేజ్ రంగాన్ని విప్పి కట్టి ఒక్క మనిషి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఈ విధంగా ప్రగతి పథంలో నూతన పోకడల కోసం అహర్నిశలు ప్రయత్నించేవాడు. తన సమాజానికి మద్రాసు నుండి ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్లు తీసుకువచ్చి అనేక విధాలైన లైటింగ్ ఎఫెక్ట్ తెప్పించేవాడు. జలాశయశీలు కురుక్షేత్ర నాటకంలో ద్వైపాయన హ్రదం అంటే దుర్యోధనుడు మడుగులో దాగి ఉండడం, రంగస్థలంపై నిజమై నది ప్రవహించున్నట్టుగా ప్రేక్షకులు భ్రమ చెంది. హరిశ్చంద్రలో అరణ్య దహనం, అంతలో వర్షం, శ్మశాన ఘట్టం, అందు కాశీపట్టణం రాత్రి వెలుగులో కనబడటం, శ్మశానంలో సెలవు, నిట్ట నిలువుగా లేచడి దృశ్యం, మేఘ సందేశం వంటి సీనులలో రాత్రి 3 లైట్ ఎఫెక్ట్స్, కృష్ణలీలలో కాళీ మర్దనశీలు చూపించినప్పుడు కాళింగులకు అంటే సర్పానికి, శ్రీకృష్ణుడికి పోరాట దృశ్యం గ్యాస్ కర్టెన్ మీద అతి విధ్వత్సంగా చూపించారు. అలాంటివి ఎన్నెన్నో పరిశోధన నిరంతరం చేస్తూ ఉండేవాడు నాగేశ్వర. అలాంటివే ఎన్నో చేశారు. తన క్రమ పద్ధతి, క్రమశిక్షణ నిత్య జీవితంలో కూడా నూతన భావాలన్న, కొత్త పోకడలన్న అతనితో ఆదరాభిమానాలు ప్రదర్శించేవాడు. సమాజ నిర్వాహకుడుగా, రంగస్థల నటుడుగా నా మరిది స్వరభి సమాజానికి ధృవతార వంటివి. మానవుని మరణంతో ఎన్నో ఆశలు, ఆశయాలు, అనుబంధాలు నశిస్తాయన్నది నగ్నత. నా మరిది గారు మిత భాష, హాస్యప్రియుడు, మద్యపానం, స్త్రీలోలత,
ఏ దురభ్యాసం లేని తన సమాజం నుండి కారణాంతరాల చేతి వెళ్ళిపోయే నటుల కుటుంబాలకు ఏవో వృత్తులు చేసుకొని బతకటానికి వసతులు ఆర్థిక సదుపాయం కూడా కల్పించే సమాజానికి తన నటీనటుల పిల్లలు పెళ్లి పేరంటాలు చేసేవారు. ఇలాంటి కీర్తిమంతుడు మా మరిదిగా వీరేశ్వరభి నాటక కళా సంఘ స్థాపకు. అలాంటి వీరి జీవిత సంగ్రహ చరిత్ర ముద్రణం నేను అడిగిన వెంటనే ధన సహాయం చేసి స్వరభి నాటక కళా సంఘం వాళ్ళు నే కోరిన వెంటనే ఈ సంగ్రహ చరిత్ర రాసి ఇచ్చి మా మరది గారిపై తనకు గల సన్మిత్ర భావాన్ని సార్థకపరచుకొని శ్రీ మల్లాది వెంకటకృష్ణ శర్మ గారి త్వరగానే ప్రవేశిక రాసి ఇచ్చిన కళాభిమాన్ ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శ్రీ పసల సూర్యచంద్రరావు గారి నా కృతజ్ఞత అభివందన. నాట్యకళకు సంబంధించిన మా మరది ఆశయాలు ఎన్నో మిగిలిపోయాయి. అతను మాత్రం మనకు లేకుండా వెళ్ళిపోయి అతని ఎదిగిన అసంఖ్యాక కళాకారులు అతని ఆశయాలు ప్రతిఫలించి కార్యరూపం ధరిస్తాయని ఆశిస్తున్నా. ఇట్లా ఆవేది పూర్ణిమ, ఏలూరు, 27/6/69. ఆవేది నాగేశ్వరరావు గారి తండ్రి ఆవేది వెంకట స్వామి. ఏ దేశ చరిత్ర చదివినా, ఏ జాతి చరిత్ర పరిశీలించిన కొద్దిమంది మహాపురుషుల జీవితాలు చరిత్ర ముడిపడి చరిత్ర అంటే ఒక జాతికి, దేశానికి సంబంధించిన కాల పరిణామ గాథా విశేషం. కొన్ని కాలంలో కొందరు మహాపురుషులు జన్మి సాధించిన విజయాలు, వినిపించిన సందేశాలు మానవ జాతి ఉత్తేజపరుస్తూ వారి జీవితానుభవ మార్గదర్శకాలై మానవ హృదయాంతరాలను దీప్తులు వెదజల్లుతూ అశోకుడు, ఛత్రపతి శివాజీ, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ మొదలైన మహానాయకుల జీవిత చరిత్ర జీవం పోసిన మహానుభావుడు చరిత్ర వీరి వల్లనే పునీతము. దేశ చరిత్రలాగా కళలకు కూడా ఆది యుగం నుండి చరిత్రలు. ఆంధ్ర నాటక రంగ చరిత్ర మనం రచించాలంటే ప్రప్రథమ తెలుగుదేశంలో నాటక కళ భిక్ష పెట్టిన స్వరభి సమాజాల గురించి సంపూర్ణంగా పరిశోధించి రచించటం ఎంతైనా స్వరభి సమాజాల వ్యవస్థాపకుల జీవిత కథనాలు, వాళ్ళు కళ కోసం చేసిన త్యాగాలు నటలోకానికి తెలియపరచడం ఎంతైనా
1900 సంవత్సరం వరకు సంస్కృత నాటకం తప్ప తెలుగు నాటకమే లేదు. తెలుగు జాతికి సంస్కృతిక నాటక సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగు నాటకాన్ని అందించిన మొదటి కళాకారులు స్వరభి. వీరి చరిత్ర క్రీస్తు శకం 1860 ప్రాంతంలో ప్రారంభం. వనారస సంజీవరావు గారి వీరి అన్నగారితో పేరు కలిసి రాయలసీమలో చిరకాలం వ్యవసాయం చేసి పట్ట పోషణ ధర సారాడిపో తర్వాత స్వకుటుంబంతో వీధి నాటక ప్రదర్శనాలు ఇస్తూ గ్రామాలు సంచరిస్తూ వీరి నాటకాలకు మహారాష్ట్ర నాటకాలు మాతృక. సంజీవరావు గారికి 2 భార్యలు. పెద్ద భార్య చందమ్మ గారికి 7 సంతానం. రామయ్య, సుబ్బయ్య, వీరయ్య, పెద్ద కృష్ణాజీ, వెంకోజీ, రాయప్ప, అమ్మన్నం వీళ్ళంతా రంగస్థలం వివిధ విషయాలు ఆరితేరిన. 2వ భార్యకు 3 సంతానం. కొండయ్య, చిన్న కృష్ణాజీ, హనుమక్క. ప్రప్రథమంగా వీరంతా ఏకమై శ్రీ శారదా మనోవినోదిని సంగీత నాటక సభ అనే పేరుతో సమాజాన్ని ఏర్పాటు చేసి ఎన్నో శ్రమదమాదులకు వచ్చి ఆవేటి నాగేశ్వరరావు గారి మామగారు స్వరభి నాటక సమాజానికి ఆద్యుడు అయినటువంటి వనారస గోవిందరావు గారి బొమ్మాయి. పద్దెనిమిది 67లో జన్మించి 1953లో చనిపోయారు. కుటుంబ పద్ధతులపై నాటక కళి వృత్తిగా జీవితాలు గడపాలన్న కృతనిశ్చయంతో సమాజం నెలకొల్పే మధ్య రాబడి లేకపోవడం, వారిలో వాళ్ళకి తాత్కాలికంగా కలిగిన కలహాలు నాటకాలు ఆపేసి వినోద ప్రదర్శనాలిస్తూ మళ్ళా నాటకాలు కాలం గడుపుతూ ఉండే 1870 హనుమద్గుండం అనే గ్రామానికి వచ్చి హనుమద్గుండమే ఆంధ్ర నాటక కళోద్ధారక వనారస గోవిందరావు గారి స్వస్థలం. గోవిందరావు గారు అసలు పేరు ఫకీరప్ప. వీరు తోట బలియ వంశస్థులు. గంపరామన్న ఫకీరమ్మ గార్ల పుత్రుడు. వనారస రామయ్య గారు హనుమద్గుండంలో వినోద ప్రదర్శనలు ఇవ్వటానికి రాగా అక్కడ 10 ఏళ్ల బాలుడు కోటకం స్మాల్ పాక్స్ వ్యాధితో దిక్కులేకపడి ఉన్న పరిస్థితుల్లో రామయ్య గారు సంజీవరావు గారి పుత్రుడు వారి భార్య చెన్నమ్మ ఆ బాలుణ్ణి తీసుకొచ్చి చికిత్స చేసి అతనికి స్వస్థత కలిగి ఫకీరప్ప దిక్కులేని వాడని తెలుసుకొని గ్రామ పెద్దల అనుమతి మీద రామయ్య గారి తమ్ముడు వెంకోజీరావు గారు అతని భార్య సుంకమ్మగా దత్తత చేసుకొని గోవిందప్ప అనే పేరు వెంకోజీ గారు పెంచి మంచి సంగీత విద్వాన్. తన దత్తపుత్రుడితో సంగీతంలో శిక్షణ రంగస్థలానికి పనికి వచ్చే విధంగా తయారు చేశారు. ఒకసారి 1890 మద్రాసులో నాటక ప్రదర్శనలు జరుగుతుండగా రామయ్య గారి సోదరత్రయం గోవిందరావు గారితో కలిసి నాటకాలు చూడటానికి వెళ్ళి నాటకాలన్నీ చూశారు. అదే పద్ధతిలో తాము కూడా నాటకాలు ప్రదర్శించాలన్న కోరిక 18 సంవత్సరాలు గల గోవిందరావు గారి కలిగి తాము ఇదివరకు ప్రదర్శిస్తున్న నాటకాల పద్ధతి పూర్తిగా మార్చేశారు. పులివెందల గ్రామంలో
కీచక వద కొన్ని కొత్త మార్పుల గోవిందరావు గారి పర్యవేక్షణలో ఇక్కడ సబ్ మ్యాజిస్ట్రేట్గా ఉన్న పిఎస్ గోవిందరాజు నాయుడు గారు వీరి నాటకాలు చూసి ఆనందించి ప్రప్రథమంగా ధన సహాయం చేసి అప్పుడే గ్యాస్ రైస్ తదితర రంగస్థల అవసర వస్తువులు కొని కడప జిల్లా రాయచోటి తాలూకా స్వరభి గ్రామం వచ్చి అక్కడ ధనవంతులు భూస్వాములు పేరుపడ్డ దాతలు అయిన చెన్నారెడ్డి రామిరెడ్డి గారు బాగా ధన సహాయం చేసి నాటక రంగస్థలానికి కావలసిన పరికరాలన్నీ సమకూడేట్టు చేసి మదరాసు నుండి రేణు రంగనాయకు అనే చిత్రకారుడు పిలిపించి సీనరీ సెట్టింగులు చిత్రింపచేయించి ప్రత్యేకంగా నాటకాలు కావలసిన డ్రెస్సులు కుట్టించి ఆకర్షణీయంగా రంగస్థలాన్ని తీర్చిది. అప్పటి నుండి వనారసవ స్వరభివారయ్యారు. స్వరభి నాటక నాటి నుండి ఆంధ్రదేశం నలుమూలల విజయ యాత్ర సాగించాయి. ప్రజా ఆమోదాన్ని పొందుతూ నాటకరంగ చరిత్రలోని అపూర్వ కళా చైతన్యాన్ని కలిగించారు వనారస గోవిందరావు. ఆ కాలంలో స్త్రీలు నాటక రంగానికి వస్తే చెడిపోతారని, అలాంటి స్త్రీల పట్ల పురుషులు శీలానికి కూడా భంగం కలుగుతుందని ఒక తీవ్రవాదం ఉంది. గోవిందరావు గారు మొదటగా కుటుంబ పద్ధతులను నాటక సమాజాన్ని స్థాపించడమే కాక తన కుటుంబ స్త్రీలు రంగస్థలానికి రప్పించి నాటకాలు ప్రదర్శించడం ప్రారంభించి నాడు స్త్రీ పాత్రలు ధరించడం అనేది ఒక పెద్ద విడ్డూరం, ఎయిత్ వండర్గా ఉండేటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీ పాత్రలు ధరిస్తూ ఉన్నవారంతా వివాహితరై గృహిణీ ధర్మాన్ని తూచా తప్పక పాటి శీలాన్ని ప్రాముఖ్యతనిచ్చే కులకాంతలే స్త్రీలే స్త్రీ పాత్రలు ధరించాలని గోవిందరావు గారి ఉద్యమం చాలా విమర్శలకు గురై చివరకు విజయం గోవిందరావు గారికి లభించి ఈ గోవిందరావు ఎంతో దూరదృష్టితో సంచార నాటక సమాజాన్ని ఏ విధంగా స్వయం పోషకాలే గెలవగలవు ఆ విధానాలు ఎన్నో పరిశోధించి నెలకొని మొట్టమొదటి హ్యాంగరైస్తో ప్రారంభమైన ప్రదర్శనలలో గ్యాస్ రైస్ తెచ్చిన వాడు వీరే. తర్వాత ఇంజన్, డైనమోల ఎలక్ట్రిక్ లైట్ తెచ్చింది కూడా. ఒకప్పుడు పచ్చ రంగు, తెల్లగుడ్డ, నుసి రంగు మేకప్ మొదలైనవి ఉండేవి. ఆ పరిస్థితి నుంచి కేకులు, గ్రీస్ మొదలైన ఆహార్య వస్తు సముదాయ వాడుక చేసింది కూడా ఆయన. ప్రమాదం 2000 మంది ప్రేక్షకులు నాటక ప్రదర్శనాన్ని చూడటానికి వీలుగా ఆడిటోరియం అంటే నాటకశాలలు సంచార పద్ధతులలో ఉపయోగపడే వాడుక చేయడం స్వరభి కంపెనీలు నేర్పింది కూడా వీరు. ప్రమాదం ₹1,00,000 విలువ చేసే రంగస్థల పరికరాలు తిన్రేక్ 6 కడి గ్రామానికి 15 నాటకాలు తక్కువ కాకుండా ప్రదర్శిస్తూ యావదాంధ్రదేశ సంచారం చేసే పద్ధతి వీరే అవలంబించి వీరిని చూసి రామదుర్గ, బాలకొండ మరికొన్ని ఇతర స్వరభి సంస్థలు నాటక ప్రదర్శనలు సంచార రంగస్థలంతో ప్రారంభం. గోవిందరావు గారు పేరుపడ్డ కవుల చేతి మంచి నాటకాలు రాయి వారి పర్యవేక్షణలో ప్రదర్శించి సన్మానించడం ఆచారంగా గల రసిక హృదయం. గోవిందరావు గారు సొంత కంపెనీలో సంచారం చేస్తూ ఉండగా 1917 లంకాదహనం నాటక ప్రదర్శనలో ఆంజనేయ పాత్ర నటిస్తూ ఉండగా అగ్ని ప్రమాదం సంభవించి చాలా దారుణమై గాయాలు తగి ఆయన ప్రాణాలతో బయటపడ్డ. అప్పుడు తన తండ్రి కృష్ణాజీరావు గారి దత్తపుత్రుడు వనారస చినరామయ్యగా సొంత కంపెనీ నడుపుకునేవారు. గోవిందరావు తమ కంపెనీ చినరామయ్య గారి రప్పించి 2
కంపెనీలు ఒకటి చేసి నాటకాలు ఉజ్వలంగా ప్రదర్శించడం ప్రారంభించి చినరామయ్య గారిది మంచి పర్సనల్ విగ్రహానికి తగిన నటనా కౌశలం కూడా అసాధారణమైన ఒక్క నటనలోగా చినరామయ్య గారు సీనరీలు వ్రాయడంలో డ్రెస్సులు కుట్టడంలో ప్రతిభావం నాటక రంగ స్థలానికి కావలసిన ప్రతి స్వల్ప విషయాన్ని వినియోగపడి చేసుకోగల 1917 నుంచి 29 వరకు గోవిందరావు చినరామయ్య గారు కలిసి నాటకాలు ప్రదర్శించారు. 29లో విడిపోయి ఆ సంవత్సరంలోనే గోవిందరావు గారు యావత్ ఆంధ్ర ప్రజల చిరస్మరణీయమైన ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రప్రథంగా తెనాలిలో నెలకొని అందుకై ధన వ్యయమంతా ఆయనే పని శిరకీర్తి ఆ పరిషత్ సభలోనే గోవిందరావు గారి ఆంధ్ర నాటక కళోద్ధార అన్న బిరుదు పరిషత్ పెద్దలు ఇచ్చి గౌరవించారు. మిగతా విషయాలు రేపు.